ఇంతకు ముందు గవర్నమెంట్ చూసారు, ఇప్పుడు గవర్నమెంట్ చూసారు, మీకు కంపారిటివ్లీ ఏది బాగా అనిపించింది? పొయ్యిలో నిప్పు, పొయ్యి పైన అదేదో అంటారు కదా, ఇప్పుడు ఇప్పుడు పెనం లాగా ఉందన్నమాట. పైన వేడి ఉంటుంది అనమాట, కింద కూడా కొంచెం ఉంటుంది అనమాట, కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ. సో అంటే అంటే ఇప్పుడు మేము దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏమోనండి, నాకు అర్థం రెండు వేడే, కొంచెం అది తక్కువ, ఒకటి ఎక్కువ అని చెప్పారు, అంతే అదే కదా? నాకు కరెక్ట్గా చెప్పడం రావట్లేదు, కరెక్ట్ సామెత గుర్తు రావట్లేదు, నాకెందుకు అలా అనిపించింది అనమాట. అదే అదే అర్థమవుతుంది. కొంచెం అనిపించింది, ఒక్కొక్కసారి కింద నుంచి ఒకసారి పైన నుంచి అనిపించింది, నాకు అనిపించింది, నేను చెప్పాను అనమాట. నా ఫీలింగ్, నా ఒపీనియన్ మాత్రమే చెప్పాను అనమాట. ఏపీ పాలిటిక్స్ గురించి ఏం చెప్తారు? అది కొంచెం లోపల దూకినట్టుంది అనమాట, నిప్పుల లోపల స్నానం చేస్తుంది. ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రంలో పుట్టినందుకు, ప్రపంచంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రంలో పుట్టినందుకు, కనెక్షన్స్ ఉన్నందుకు, ఎంతో కొంత అసోసియేషన్స్, ఏదో ఈక్వేషన్లో ఏదో స్కేల్లో ఉన్నందుకు సంతోషించాలా, గర్వపడాలా, సిగ్గుపడాలా, నాకు అర్థం కావట్లేదు. మీకైనా అర్థమైతే మీరు చెప్పండి. అక్కడ పవన్ కళ్యాణ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అక్కడ ఇక్కడ ఎక్కడైనా మనిషి థాట్ ప్రాసెస్ ఒకేలాగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాగా, అప్పుడున్న పరిస్థితుల్లో అలాగా, అట్లాంటి పర్సన్ కాదేమో. ఆయన కొత్తగా చూడాల్సింది లేదేమో, అంటే అకార్డింగ్ టు యూనో ఆయన కెరియర్ కానీ ఎట్లాంటి ఆస్పెక్ట్లో తీసుకున్నా కానీ, ఆయన సమాజానికి నిజంగా ఏదైనా చేద్దాం అనుకున్నాడేమో, చేస్తున్నాడేమో, ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాడేమో కనిపిస్తున్నాయి కదా. అవన్నీ వదిలేసి ఆయన పర్సనల్ లైఫ్, ఆయన లుక్స్, ఆయన యాక్టింగ్ నచ్చిన వాళ్ళు, ఆయన మాటలు నచ్చిన వాళ్ళు, ఆయన బాడీ లాంగ్వేజ్ నచ్చిన వాళ్ళు బాడీ షేమింగ్ చేయడానికి, అది పాలిటిక్స్ కాదేమో. నాకు తెలిసిన పాలిటిక్స్ చాణక్య నీతి, దాంట్లో ఇవన్నీ ఉండవు. నువ్వు వచ్చా నాకు అర్థం కావట్లేదు, నాకు పాలిటిక్స్ బేసికలీ అర్థం కావండి. నేను పొలిటీషియన్ని కాదు, నాకు పొలిటికల్ అనలిస్ట్ని కాదు, గట్టిగా మారితే ఓటర్ని కూడా కాదు, నాకు రైటే లేదు.